వరంగల్లో పాకిస్తాన్ ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపుతున్నాయి. ఉగ్రవాదులతో లింకులు ఉన్న వరంగల్కు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్కు చెందిన జక్రియా అనే వ్యక్తికి పాకిస్తాన్ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే కొన్నేళ్లుగా పాక్ ఉగ్రవాదులతో సంబంధాలు కొనసాగిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు చెన్నై ఎయిర్పోర్టులో ఈ నెల 25న శ్రీలంకకు వెళ్తుండగా జక్రియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా జక్రియా అసలు స్వస్థలం పాకిస్తాన్. 32 సంవత్సరాల క్రితం ఇండియాకు వచ్చిన జక్రియా గుంటూరులో స్థిరపడ్డారు. ఆ తర్వాత 25 సంవత్సరాల క్రితం వరంగల్కు వచ్చి జాన్పీరిలో స్థిరపడ్డారు. ఇక్కడే రాయల్ బావర్చి బిర్యానీ పాయింట్ ఏర్పాటు చేసి జీవనం కొనసాగిస్తున్నాడు. జనవరి 25న ఖలీఫా ఎన్నికల కోసం శ్రీలంకకు వెళ్తుండగా మద్రాస్ ఎయిర్పోర్టులో అరెస్ట్ చేశారు. అతనిని పోలీసుల బృందం విచారిస్తోంది. నిజంగానే అతనికి ఉగ్రవాదులతో సంబంధం ఉందా లేక కేవలం అనుమానమేనా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే 2013 ఉమ్మడి ఏపీలో దిల్సుఖ్ నగర్లో జరిగిన వరుస బాంబు పేలుళ్లు హైదరాబాద్ నగరాన్ని ఒక్కసారిగా వణికించాయి. వరుస బాంబు పేలుళ్లతో ఏకంగా 17 మంది మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు. ఇప్పటికీ ఈ ఘటన హైదరాబాద్ వాసుల్ని వెంటాడుతూనే ఉంటుంది. అది సృష్టించిన విధ్వంసం అలాంటిది మరి. ఈ ఘటనపై నేషనల్ ఇన్వెస్టిగేట్ ఏజెన్సీ దర్యాప్తు చేసి ఇండియన్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్ యాసిన్ బత్కల్ సహా 5 ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. వీరికి 2016లో ఉరిశిక్ష పడింది. ఆ తర్వాత హనుమకొండకు చెందిన ఆజం గోరికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించి నిజామాబాద్లో ఎన్కౌంటర్ చేశారు. ఆ తర్వాత వరంగల్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఐఎస్ఐ తీవ్రవాదులు వికారుద్దీన్ గ్యాంగ్ 2015 ఏప్రిల్ 7న పీటీ వారెంట్పై హైదరాబాద్ కోర్టుకు తరలిస్తుండగా ఎస్కార్ట్ పోలీసులపై దాడికి యత్నించడంతో ఆలేరు వద్ద 5 టెర్రరిస్టులు ఎన్కౌంటర్ అయ్యారు. ఆ తర్వాత పెద్దపల్లి జిల్లా రామగుండం శ్రీనగర్ కాలనీకి చెందిన మహ్మద్ జావేద్, అతడి కుమార్తె ఖదీజా ఇద్దరూ 5 ఏళ్లుగా హైదరాబాద్లో ఓ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ ఇస్తున్నారు. అదే ముసుగులో ఓ ఉగ్రవాద సంస్థకు సాంకేతికంగా సహకరిస్తూ ఇక్కడి విషయాలను టెర్రరిస్టులకు చేరవేస్తున్నట్టు కేంద్ర వర్గాలు గుర్తించాయి. చాలా రోజులుగా ఢిల్లీ, మహారాష్ట్రలో పట్టుబడ్డ టెర్రరిస్టులతో జావేద్, ఖదీజాలు కలిసి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేసినట్టు ఆధారాలు ఏటీఎస్ పోలీసులు గుర్తించారు. ఆన్లైన్ చాటింగ్ చేసిన 2 వ్యక్తులు ఎవరు అని లోతుగా ఆరా తీశారు. వారిని గుర్తించే పనిలో పడగా పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతానికి చెందినవారిగా గుర్తించి అదుపులోకి తీసుకోగా మహ్మద్ జావేద్ అత్తగారి ఊరు వరంగల్ నగరంగా ఏటీఎస్ పోలీసులు గుర్తించారు. నగరానికి చెందిన ఓ యువతిని వివాహం చేసుకోవటంతో వరంగల్ మండి బజార్తో పాటు ఇతర ప్రాంతాలకు తరచుగా వచ్చిపోతుండేవాడని తెలిసింది. అయితే వరంగల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన కొందరు యువకులను కూడా జావేద్ టెర్రరిస్టులకు పరిచయం చేసినట్టు నిఘా వర్గాలు అప్పట్లో గుర్తించాయి. ఇప్పుడు జక్రియా కదలికలతో స్థానికంగా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పోలీసులు కూడా అలర్ట్ అయ్యి నిఘాను మరింతగా పెంచారు.